ఫ్రెండ్స్ పొద్దున్నే మటన్కి వచ్చింది. మన ఇండియాలో హోటల్ అంటారు, ఇక్కడ మటన్ అంటారు. నేనైతే చికెన్ రొట్టె తిన్నాను. చాయ్ ఇచ్చిండ్రు, నాకు చాయ్ తాగుతుంది. ఒక అర్ధగంట చాయ్ తాగి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం మా ఇంటికి పోయేదానికి. పనులన్నీ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఇంటికాడ మామూలుగా మళ్ళీ చాయ్ పెట్టేయాలి వాళ్ళకి. ఉన్నటి గిన్నెలు మన్నెలు కడిగి ఆడబెట్టాలి. అది ఫ్రెండ్స్ బయట పరిస్థితి. కొన్ని ఇళ్ళల్లో విపరీతంగా పని ఉంటుంది, చేస్తూ ఉండాలి. కొన్ని ఇళ్ళల్లో కొంచెం పని తక్కువ ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో అసలు అన్నం తినే టైం ఉండదు. మా ఇంట్లో అయితే ఏం ఇబ్బంది ఏం లేదు. మాకు దేవుడు ఇచ్చిన ఇల్లు మంచి ఇల్లు. దేవుడిని నమ్ముకోండి. ప్రతిదీ మనకి సహాయం చేసేది దేవుడే, బయట వాళ్ళు కదా. మనం ఒకరిని నమ్ముకొని వాళ్ళని నమ్మేది కదా. మనకు దేవుడు సాయం చేస్తాడు, దేవుడే సాయం చేస్తాడు. దేవుడి రూపంలోనే వచ్చి సాయాలు చేస్తాడు. అంటే దేవుడిని నమ్ముకోవాలి. అది నేనైతే దేవుడిని నమ్ముకొని పోలేరమ్మ తల్లి నమ్ముకొని, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి నమ్ముకొని కోయిట్కి వచ్చిన. 5 ఏళ్ళ నుంచి ఒక ఇంట్లోనే ఉండ, ఇంటికి కానీ పోలేదు. మా దేవుడి దయ లక్షణంగా హ్యాపీగా ఉండ. ఏదైనా నాకు చెప్పుకోవాలి కదా, హ్యాపీగా ఉండ. దేవుడు ఇచ్చిన కాడికి సంతోషంగా ఉన్నాం. మనం ఒకరికి చెడు చేయొచ్చు, మనకు దేవుడు చెడు చేస్తాడు. ఎప్పుడు ఒకరిని ముంచి పైకి రావాలనేది ఒకటి భ్రమ. ఒకరిని ముంచి పైకి వచ్చేవాళ్ళు ఆ దేవుడు ఏం చేస్తాడు, కొద్ది రోజులకు ఆనందానికే పైకి వచ్చారు, మళ్ళా అనగదొక్కుతాడు దేవుడు. అది లేకుండా అట్టగా అన్నీ మనం ఒకరికి చేతనైతే ఒకరికి సాయం చేయండి. ఒకరికి నిష్కారణంగా తీసుకునే కానీ అది మనకు దేవుడు నేను ఎప్పటికైనా మనకు తగులుతుంది. కష్టాలలో బాగా ఉండాలి.